హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, జనరల్ సైన్స్, తెలంగాణ విఆర్ఓ కోర్సులను అయితే పొందుపరచడం జరిగింది. వీటితో పాటుగా కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అందులో 6 months కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే ఉన్నాయి. కేవలం 49 రూపీస్కి అందజేస్తున్నాం, ఆఫర్లో ఉంది. అండ్ అలాగే ఆర్ఆర్బీ రైల్వే కోర్సెస్లో ఏమున్నాయంటే చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్, టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్, ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్స్, చాప్టర్ వైజ్ బిట్స్, సొల్యూషన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ వీడియోస్, 1,00,000 బిట్స్ కూడా మేము ఫ్రీగా అందిస్తున్నామండి. అండ్ అలాగే ఇవి స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు చెప్పించడం జరిగింది. టోటల్ కంటెంట్ వచ్చేసి ఎన్సీఈఆర్టీ బుక్స్ నుండి తీసుకున్న కంటెంట్. ఎన్సీఈఆర్టీ బుక్స్లో ఉండే లైన్ టు లైన్, ప్రతి ఒక్క లైన్, ప్రతి ఒక్క బాక్స్ ఐటమ్ కూడా ఏది విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క కంటెంట్, ప్రతి ఒక్క లైన్ మన కంటెంట్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్ చూడండి. ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి, చూస్తే మీకే అర్థమైపోతుంది. నచ్చితేనే తీసుకోండి, ఓకేనా? అండ్ అలాగే మీరు ఇంకా అదర్వైజ్ ఇంకే ఛానల్లోని కోర్స్ చూసినా సరే ఆ కోర్స్కి ఈ కోర్స్కి కంపేర్ చేయండి. ఖచ్చితంగా ఏది బెస్ట్ అయితే అదే తీసుకోండి, ఓకేనా? సో ఈరోజు వీడియోలో అయితే మనం తెలంగాణ విఆర్ఓ నుంచి వచ్చిన ఒక అప్డేటెడ్ న్యూస్ అయితే క్లియర్గా తెలుసుకుందాం. సో ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? సో తెలంగాణ విఆర్ఓకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇందులో ఏముంది, అసలు ఏంటది అనేది క్లియర్గా తెలుసుకున్నట్లయితే ఇది ఎప్పుడు వచ్చిందమ్మా? 4వ నెల 1వ తారీఖున రావడం జరిగింది. ఏంటి? గ్రామ పాలన ఆఫీసర్. సో పూర్వం ఇంతకుముందు విఆర్ఓ అనేవారు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. సో ఇప్పుడు గ్రామ పాలన ఆఫీసర్గా మార్చడం జరిగింది. అయితే క్వాలిఫికేషన్ అయితే ఏమి ఇవ్వడం జరిగిందమ్మా? ఎక్స్పీరియన్స్. ద మినిమం ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ఎ జీపీఓ ఈజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో మీరు డిగ్రీ చేసి ఉండాలండి, లేదా ఇంటర్మీడియట్ అండ్ ఏ మినిమమ్ ఆఫ్ టోటల్ 5 years ఆఫ్ సర్వీస్ ఇన్ ద క్యాడర్స్ ఆఫ్ while VRO and VRA absorbed on regular service as record assistant, junior assistant. సో మీరు డిగ్రీ అయినా చేసి ఉండాలి, లేదంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో దాంతో పాటుగా 5 సంవత్సరాల సర్వీస్ని కలిగి ఉండాలండి, విఆర్ఓగా కానీ విఆర్ఏగా కానీ. లేదంటే ఇప్పుడు మార్చబడిన వారు ఉన్నారు కదండి, రికార్డ్ అసిస్టెంట్గా చేస్తున్న వాళ్ళు, లేదంటే జూనియర్ అసిస్టెంట్గా చేసిన వాళ్ళు. సో వీళ్ళు 5 years సర్వీస్తో పాటు ఇంటర్మీడియట్ చేస్తుంటే ఎలిజిబుల్ అవుతుంది. సో ఈ నోటిఫికేషన్ ఎవరికి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళకి కాదు. ఓన్లీ ఇది ఎవరికి అంటే ఇంతకుముందు చేసిన విఆర్ఓ అండ్ విఆర్ఏ వాళ్ళకి మాత్రమే. న్యూకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్న వాళ్ళకి కాదు, ఓన్లీ విఆర్ఓ విఆర్ఏ వాళ్ళకి మాత్రమే, ఓకేనా? సో వీళ్ళు ఎప్పటిలోపు లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారమ్మా అప్లై చేయడానికి? 4వ నెల 16వ తారీఖు. సో ఏప్రిల్ 16 అనేది లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది అప్లై చేసుకోవడానికి, ఓకేనా? సో ఇక్కడ చూడండి, గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది కదండి. ఈ గూగుల్ ఫామ్ని ఓపెన్ చేస్తే డైరెక్ట్గా మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో మీరు నిన్నటి వీడియోలో అయితే నేను ఎలా అప్లై చేయాలో అనేది వీడియో చేశాను. సో ఆ విధంగా అప్లై చేసుకోండి మీరు, ఓకేనా? సో అప్లై చేసేసిన తర్వాత దాని మీద సంతకం పెట్టి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్కి అయితే వెళ్ళి మీరు అది ఇవ్వాల్సి ఉంటుంది, ఓకేనా? సో నెక్స్ట్ మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ అయితే ఇలా ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే స్కోప్ ఆఫ్ వర్క్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మెయింటెనెన్స్ ఆఫ్ విలేజ్ అకౌంట్స్ అండ్ అలాగే కండక్టింగ్ ఇంక్వైరీస్ ఫర్ ద ఇష్యూయన్స్ ఆఫ్ వేరియస్ సర్టిఫికేట్స్. సో వర్క్ అయితే ఇలా ఉంటుంది, ఓకేనా? సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో దీని ద్వారా మనకి
సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈరోజు ఇచ్చిన పేపర్లో అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఏమి ఇచ్చారు, ఇందులో ఏముంది, అప్డేటెడ్ న్యూస్ అనేది తెలుసుకుందాం. ఓకేనా? సో జీపీఓ పోస్టులకు మళ్ళీ ఆప్షన్స్. సో జీపీఓ పోస్టులకు మళ్ళీ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఏంటబ్బా అసలు, దీని ఏంటి అర్థం కాలేదు కదా. సో డీటెయిల్స్ లోపలికి వెళ్ళిపోదాం. సో పూర్వ విఆర్ఓ విఆర్ఏల నుంచి స్వీకరణ 16లోగా సమర్పించాలని సర్కార్ ప్రకటన. గతంలో ఆప్షన్లు ఇచ్చిన 9654 మంది సర్వీస్ జీరో అనడంతో ఇప్పుడు పునరాలోచన చేయడం. సో ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నట్లయితే గ్రామ పాలన అధికారుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అయితే టోటల్ పోస్ట్స్ ఎన్నమ్మా 10,954 పోస్టులు. సో ఈ పోస్టుల కోసం పూర్వ విఆర్ఓ విఆర్ఏల నుంచి మళ్ళీ ఆప్షన్లు తీసుకుంటుంది. అది గూగుల్ ఫామ్స్ దరఖాస్తులు పూరించి 16వ తేదీ లోపు సమర్పించాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ ప్రకటన జారీ చేయడం జరిగింది. స్వయంగా సంతకం చేసిన కాపీని సంబంధిత కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళి సమర్పించాల్సి ఉంటుంది. అయితే పునరాలోచనలో పూర్వ విఆర్ఓ విఆర్ఏలు ఎందుకమ్మా అంటే జీపీఓ పోస్టుల కోసం రాష్ట్ర సర్కార్ గతంలోనే పూర్వ విఆర్ఓ విఆర్ఏల నుంచి ఆప్షన్స్ అయితే తీసుకుంది. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి గూగుల్ ఫామ్ నింపి సమర్పించాలన్న సూచనల నేపథ్యంలో వారి మధ్య డిస్కషన్స్ అనేవి నడుస్తున్నాయి. సో ఇప్పటికే ప్రభుత్వం జీవో 129 జారీ చేయగా పాత సర్వీసును, ఇక్కడ చూడండి, పాత సర్వీసును పరిగణలోకి తీసుకోమని తేల్చి చెప్పింది. సో ఇప్పుడు ఏమంటే జీవో 129 ప్రకారం మీరు సర్వీస్ చేసిన ఇంతకు ముందు సర్వీస్ని అయితే తీసుకోమని చెప్పిందండి. సో ఫ్రెష్గా క్యాండిడేట్ని తీసుకున్నట్టుగా మరి ఇంతకు ముందున్న సర్వీస్ అనే లెక్కలోకి రాదనమాట. సో అప్పుడు దాంతో ఆప్షన్స్ ఇచ్చిన పూర్వ విఆర్ఓ విఆర్ఏలు ఇప్పుడు పునరాలోచనలో పడడం జరిగింది. సో ఆల్రెడీ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్తో ఉన్నారు. అలాంటిది ఇంకా ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఈ సర్వీస్ అంతా పోయి కొత్తగా విఆర్ఓలోకి వస్తే వాళ్ళకి ఏంటి లాభం ఉంటుంది, అది చూడండి క్లియర్గా. సో ఏదో ఒక శాఖలో పనిచేస్తున్నందున సర్వీస్ జీరో చేసుకుని రెవెన్యూ శాఖలోకి వెళ్ళడం ద్వారా అదనంగా వచ్చే ప్రతిఫలం ఏముంటుందని ఆలోచిస్తున్నారు. సేమ్ నేను చెప్పాను కదా. సో ఆల్రెడీ ఇక్కడ సర్వీస్ని వదులుకొని అక్కడికి వెళ్ళి ఫ్రెష్గా జాయిన్ అయితే ఏమొస్తుందో చెప్పండి, అదనమాట. సో చాలామంది విఆర్ఏలు కొంతకాలం క్రితమే పర్మనెంట్ అయ్యారు. సో చాలామంది విఆర్ఏలు పర్మనెంట్ అయ్యారు వాళ్ళ సర్వీస్ ఇన్ని సంవత్సరాలు చేయడం వల్ల. సో ఇందులో ఉన్నత విద్యావంతులు ఏపీఎస్సి టీఎస్పీఎస్సీ ద్వారా పరీక్ష రాసి విఆర్ఏలుగా డైరెక్ట్ రిక్రూట్ అయిన వారు కూడా ఉన్నారు. అయితే మరి అలాంటి వారు ఇప్పుడు తమ ఉద్యోగ అనుభవాన్ని కోల్పోయి సిద్ధంగా లేరని సమాచారం. సో ఎవరైనా ఇంత కష్టపడి ఎగ్జామ్స్ రాసి ఇన్ని ఇయర్స్ వర్క్ చేసి మళ్ళీ ఫ్రెష్గా అంటే ఇప్పుడు మొత్తం సర్వీస్ అంతా పోతుందంటే ఎవరికైనా మరి ఇంకేమనిపిస్తుంది చెప్పండి. సో జీపీఓ పోస్టుకు ఇంటర్తో పాటు 5 ఏళ్ల రెగ్యులర్ సర్వీస్ ఉండాలని షరతు పెట్టారు. మరి ఆ 5 ఏళ్ల సర్వీస్ను పరిగణలోకి తీసుకుపోతే దాని ద్వారా ఎంత నష్టం వాటిల్లుతుందో ఉన్నతాధికారులు ఆలోచించాలని వాళ్ళైతే కోరుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే ఈ జీపీఓ పోస్టులకి ఎంతమంది గూగుల్ ఫామ్ ద్వారా ఆప్షన్లు ఇస్తారో వేచి చూడాలి. జీవో నియామకపు ఉత్తర్వుల్లో గ్రామ పాలనాధికారులకు 9 రకాల విధులను డిజైన్ చేయడం జరిగింది. అవన్నీ గతంలో విఆర్ఓ విఆర్ఏలుగా ఉన్నప్పుడు నిర్వహించినవి కావడం గమనార్హం. సో వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఇప్పుడు మేము కొత్తగా ఇప్పుడే మేము ఇన్ని ఇయర్స్ వర్క్ చేసి ఇంత ఎక్స్పీరియన్స్తో ఉన్నాం. అలాంటిది మీరు అదే కాకుండా ఇంకా క్వాలిఫికేషన్లో కూడా 5 ఇయర్స్ సర్వీస్ని అయితే యాడ్ చేశారు. సో మరి ఇప్పుడు ఆ సర్వీస్ని తీసుకుపోతే ఇంక మేము ఎందుకు చేయడం అని చాలామంది డ్రాప్ అయిపోతున్నారు. సో డ్రాప్ అయిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా తగ్గిపోతారు ఇప్పుడు. అయితే ఇప్పుడు మనకేంటంటే గూగుల్ ఫామ్ ద్వారా ఎంతమంది ఆప్షన్స్ ఇస్తారనేది ఇప్పుడు మనకి కొత్తగా చూడాల్సిన విషయం. సో అండ్ 9 రకాల విధులను కూడా డిజైన్ చేయడం జరిగింది. సో ఇంతకు ముందున్న వర్క్స్ ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. అయితే గతంలో ఇచ్చిన ఆప్షన్స్ వృధా అయినా అంటే ప్రభుత్వం 2 నెలల క్రితమే విఆర్ఓకి ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. 33 జిల్లాల నుంచి 9654 మంది గూగుల్ ఫామ్ల ద్వారా ఆప్షన్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే 5130 మంది విఆర్ఓలో, 3534 మంది, 16000 మంది విఆర్ఏలో,
5,987 మంది రెవెన్యూలో రావడానికి సిద్ధమయ్యారు. వారందరి వివరణను కలెక్టర్లు పరిశీలించారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు గూగుల్ ఫారాలను పరిశీలించి యోగ్యులను కూడా గుర్తించారు. అయితే ఇదంతా ఇప్పుడు మరి వేస్టే కదా. సో అప్పుడు ఆప్షన్స్ అంతా మరి వేస్టే. ఇప్పుడు మళ్ళీ గూగుల్ ఫామ్స్ ద్వారా ఆప్షన్స్ ఇస్తున్నట్టున్నారు కాబట్టి సో మరి ఇంతకు ముందు చేసిన గూగుల్ ఫామ్స్ ద్వారా ఆప్షన్స్ అనేది వేస్ట్ అనమాట. సో పాతది వేస్ట్. సో మళ్ళీ ఇప్పుడు కొత్తగా అయితే ఇస్తున్నారు. సో ఇప్పుడు చూడాలి ఎంతమంది గూగుల్ ఫామ్ ద్వారా ఈ విఆర్ఓకి జాయిన్ అవుతున్నారు అనేది తెలుసుకోవాలి. సో ఇది కూడా ఒకందుకు మంచి విషయమే. ఎందుకంటే ఎంతమంది విఆర్ఓలు తగ్గిపోతే కొత్తగా అంతమంది డైరెక్ట్ రిక్రూట్మెంట్కి మనకి నంబరింగ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పోస్టులు పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ సో దీనికైతే మనకి చాలా చెప్తున్నాను. దీనికైతే మనకి మంచి కోర్స్ అయితే మన పిఆర్ జాబ్స్ ఇన్ఫోలో అయితే పెట్టడం జరిగిందండి. సో టోటల్గా వచ్చేసి మనకి 150 మార్క్స్కి కదండి ఎగ్జామ్ అనేది. సో 150 మార్క్స్ మీరు గెయిన్ చేయాలంటే ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ అయితే ఇస్తాను అండ్ ఫుల్ డౌట్స్ క్లియర్ చేస్తాను. మీకు జాబ్ వచ్చేంత వరకు మీ వెన్నంటే ఉంటాను. ఓకే గాయ్స్.